ఫ్రెండ్స్ జొన్న పంట పొలానికి అయితే నీళ్ళు పెట్టడం అయితే అయిపోయింది. మొత్తం మాడ అయితే సీజ్ చేసేసిన. ఇదండి ఈ నీళ్ళు కాలువలో ఫుల్ వస్తుండే కదా. అప్పుడు నేను పొద్దున వీడియో పెట్టినప్పుడు అప్పుడు ఇద్దరికి నీళ్ళు అని చెప్పేసి ఇంకో రైతు కూడా కింద ఉన్నాడు అని చెప్పేసి నీళ్ళు అయితే ఫుల్ వస్తుండే కదా. కిందికి ఇచ్చి పెట్టింది. ఆ రైతుది నీళ్ళు కిందికి ఫుల్ పోవడం వల్ల తొందర అయిపోయినట్టుంది. కానీ ఇక్కడ పైన ఇద్దరికి వచ్చే ఆ చెట్ల అవతల ఆడ మొత్తం సీజ్ చేసిపోయినాడు. నాకు చెప్పలేదు. మొత్తం కాలం మొత్తం నీళ్ళు మొత్తం జీరో అయినాయి. లాస్ట్ ఈ 2 వారాలు అయినాయి అవి. ఏంది నీళ్ళు వస్తలేవు అని పోతే మళ్ళీ పైకి పోతే మొత్తం సీజ్ చేసింటే కొన్ని వేసుకొని వచ్చిన మళ్ళీ. ఎందుకంటే ఫుల్ వేసుకొస్తే ఇక్కడ ఎత్తిమిడే మళ్ళీ అంత తెగిపోతుందని మనకి వారానికి 2 వారాలకు ఎన్ని అవుతావో నీళ్ళు అన్ని ఇసుకొని వచ్చిన. ఇప్పుడు ఈ నీళ్ళు కూడా రానట్టు మనం మళ్ళీ ఆడ సీజ్ చేసుకోవాలి ఇంటికి. ఇప్పుడు ప్రస్తుతానికి మన పొలంలోకి ఎవరైనా ఇక్కడ కిందికి ఎవరైనా నీళ్ళు ఇసుకుపోయాలంటే మనకంతా ఫస్ట్ క్లీన్గా సీజ్ చేసుకునేలా. జొన్న పంటకైతే నీళ్ళు పెట్టడం అయితే అయిపోయింది. ఎకర పొలమే కానీ మారుంటుంది, గుంట్లు కాదు. వారాలు ఈ వారానికి ఎన్ని అవసరం అన్నీ ఇడుచుకొని పోతారు. లేదంటే వారాలు తెగిపోతే అసలు పంట సరిగ్గా నీట్గా తడిసదు. కొన్ని ఇడుచుకుంటేనే భూమి నీళ్ళు నీట్గా తాగి పొడిగా అవుతుంది భూమి. లేదంటే ఒక స్పీడ్గా వారిచ్చినామంటే చేను శాఖ పారుతుంది, పంట అంత దిగుబడి రాదు, చేను బెట్టకు వస్తుంది. చేను నిదానంగా 9:30కి స్టార్ట్ చేసినాను. ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది చూడండి. ఎకర 2 గంటలు 3 గంటల్లో అవుతుంది నేను అనుకున్నా. కానీ దీన్ని తీరా చూస్తామంటే దీన్ని ఫుల్ స్పీడ్లో పెట్టేస్తే చేను గబ్బులేస్తుందని ఆలోచించి 4 గంటల వరకు అయినా నిదానంగా పెట్టేసిన. ఓకే ఫ్రెండ్స్, రైతు కష్టం లైక్ చేస్తారని ఫాలో చేస్తారని అనుకుంటున్నా. బై ఫ్రెండ్స్.